ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 19/6/2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శివ్ బాబా మీ నుండి పుష్పాలు మొదలైన వాటిని స్వీకరించలేరు. ఎందుకంటే వారు పూజ్యులుగా లేక పూజారులుగా అవ్వరు. మీరు కూడా సంగం యుగంలో పుష్పాలు హారాలు ధరించరాదు. ప్రశ్న: భవిష్య రాజ్య సింహాసనాధికారులుగా ఎవరవుతారు? జవాబు: ఎవరైతే ఇప్పుడు మాతాపితల హృదయ సింహాసనాన్ని గెలుస్తారో వారే భవిష్య సింహాసనాధికారులుగా అవుతారు. విచిత్రం ఏమిటి అంటే పిల్లలు తల్లిదండ్రులపై కూడా విజయాన్ని సాధిస్తారు. శ్రమించి తల్లిదండ్రుల కంటే ముందుకు వెళ్తారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు. ఈ పాట ద్వారా సర్వవ్యాపీ జ్ఞానం ఎగిరిపోతుంది. ఇప్పుడు భారతదేశం ఇలా దుఃఖంలో ఉంది కనుక తండ్రిని స్మృతి చేస్తారు. డ్రామానుసారం ఈ పాటలన్నీ తయారు చేయబడ్డాయి. ఈ విషయం ప్రపంచంలోని వారికి తెలియదు. బాబా పతితులను పావనంగా చేసేందుకు లేక దుఃఖితులను దుఃఖం నుండి ముక్తులుగా చేసి సుఖంనిచ్చేందుకు వస్తారు. ఇప్పుడు ఆ తండ్రే వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు. పిల్లలకు వారి పరిచయం లభించింది. వారు స్వయంగా కూర్చుని నేను సాధారణ తనువులో ప్రవేశించి పూర్తి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాల అర్థం వినిపిస్తానని తెలుపుతున్నారు. సృష్టి ఒకటే, కేవలం అది కొత్తదిగా పాతదిగా అవుతుంది. ఉదాహరణకి శరీరం బాల్యంలో కొత్తదిగా ఉండి తర్వాత పాతదిగా అవుతుంది. నూతన శరీరం పాత శరీరం రెండు శరీరాలని చెప్పరు కదా. ఒకటే కానీ కేవలం కొత్తది నుండి పాతదిగా అవుతుంది. అలాగే ఉండే ప్రపంచం ఒకటే. ఇప్పుడు నూతనం నుండి పాతదిగా అయింది. నూతనంగా ఎప్పుడుండేదో ఎవరు తెలపలేరు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, నూతన ప్రపంచం ఉన్నప్పుడు భారతదేశం కొత్తదిగా ఉండేది, సత్యుగం అని చెప్పబడేది. అదే భారతదేశం మళ్ళీ పాతదిగా అవుతుంది. దీన్ని పాత ప్రపంచం అని అంటారు. ఇప్పుడు నూతన ప్రపంచం పాత ప్రపంచంగా అయింది. అది మళ్ళీ తప్పకుండా కొత్తదిగా అవ్వాలి. పిల్లలు నూతన ప్రపంచాన్ని సాక్షాత్కారంలో చూశారు. మరి ఆ నూతన ప్రపంచానికి యజమానులుగా ఎవరుండేవారు? ఈ లక్ష్మీనారాయణలే ఉండేవారు. ఆది సనాతన దేవీ దేవతలు ఆ విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఈ విషయాలు తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నిరంతరం ఈ విషయాలే స్మృతి చేయండి. తండ్రి పరంధామం నుండి మనల్ని చదివించేందుకు వస్తారు. రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చి ఉన్నారు. మహిమంతా వారొక్కరితే. బ్రహ్మ మహిమ ఏమీ లేదు. ఈ సమయంలో అందరూ తుచ్చబుద్ధి కలవారిగా ఉన్నారు. ఏమీ అర్థం చేసుకోరు. అందుకే నేను వస్తాను. దాన్ని గురించే పాట కూడా తయారు చేశారు. దీని ద్వారా సర్వవ్యాపీ జ్ఞానం ఎగిరిపోతుంది. ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారితే. తండ్రి మాటి మాటికి మీరు దేహాభిమానం వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి అని, అంతేకాక కర్మేంద్రియాల ద్వారా శిక్షణలను ధారణ చేయండి అని చెప్తున్నారు. భలే, ఈ బాబాను నడుస్తూ తిరుగుతూ చూస్తారు, కానీ ఆ శివబాబానే స్మృతి చేయండి. అంతా శివబాబాయే చేస్తారని అర్థం చేసుకోండి. బ్రహ్మ అర్థం చేయించరు. భలే, వీరి రూపం ఈ కనులకు కనిపిస్తుంది, కానీ మీ బుద్ధి శివబాబా వైపుకే వెళ్ళాలి. శివబాబా లేకుంటే ఇతని ఆత్మ కానీ ఇతని శరీరం కానీ దేనికి పనికిరాదు. సదా ఇతనిలో శివబాబా ఉన్నారని భావించండి. వారు ఇతని ద్వారా చదివిస్తున్నారు. బ్రహ్మ మీ టీచర్ కాదు, వారు సుప్రీం టీచర్. వారిని స్మృతి చేయాలి. ఎప్పుడు దేహాన్ని స్మృతి చేయరాదు. బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. మళ్ళీ వచ్చి జ్ఞాన యోగాలను నేర్పించండి అని పిల్లలు వారిని స్మృతి చేస్తారు. పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారే కూర్చుని గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారని పిల్లల బుద్ధిలో ఉంది. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. సత్యుగంలో ఈ జ్ఞానం అవసరమే లేదు. రాజధాని స్థాపన అయిపోతుంది. సద్గతి జరిగిపోతుంది. దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళేందుకు జ్ఞానం ఇవ్వబడుతుంది.
మిగిలినవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. మనుషులు జపతపాలు, దాన పుణ్యాలు మొదలైనవి ఏమేం చేస్తారో అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. వాటి ద్వారా నన్ను ఎవరూ కలుసుకోలేరు. ఆత్మరెక్కలు విరిగిపోయి ఉన్నాయి. ఆత్మ రాతి బుద్ధిగా అయిపోయింది. రాతి నుండి పారసంగా మళ్ళీ చేసేందుకు నేను రావాల్సి వస్తుంది. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు? ఆవగింజల వలె ప్రపంచం అంతా నిండి ఉన్నారు. ఇప్పుడు అందరూ సమాప్తం అవ్వవలసిందే. సత్యయుగంలో ఇంతమంది మనుషులు ఉండరు. నూతన ప్రపంచంలో వైభవాలు ఎక్కువగా, మనుషులు తక్కువగా ఉంటారు. ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు అంటే తినటానికి కూడా లభించదు. పాత ఇసుక భూమిగా, బీడు భూమిగా ఉంది. ఇది మళ్ళీ కొత్తదైపోతుంది. అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి. పేరే ఎంత మధురంగా ఉంది. హెవెన్, స్వర్గం, దేవతల నూతన ప్రపంచం. పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంట్లో కూర్చోవాలని మనసు అయితే ఉంటుంది కదా. ఇప్పుడు నూతన ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్ళాలి. ఈ పాత శరీరానికి ఏ విలువ లేదు. శివబాబాకు ఏ శరీరము లేదు. బాబాకు హారం ధరింప చేస్తామని పిల్లలు అంటారు. కానీ మీరు ఇతనికి హారం ధరింప చేస్తే మీ బుద్ధి యోగం అంతా ఇతని పైకే పోతుంది. శివబాబా చెప్తున్నారు, హారం అవసరం లేదు. మీరే పూజలుగా అవుతారు. పూజారులుగా కూడా మీరే అవుతారు. మీరే పూజలు, మీరే పూజారులు. కావున ఈ చిత్రాలను మీరే పూజించడం మొదలు పెడతారు. శివబాబా చెప్తున్నారు, నేను పూజనిగా అవ్వను. నాకు పుష్పాల అవసరం కూడా లేదు. ఇవన్నీ నేను ఎందుకు ధరించాలి? అందుకే ఎప్పుడు పూలమాలలు మొదలైనవి వాటిని తీసుకోను. మీరు పూజలుగా అయిన తర్వాత ఎన్ని కావాలనుకుంటే అన్ని పుష్పాలు ధరించండి. పిల్లలైన మీకు నేను అత్యంత ప్రియమైన, విధేయుడైన తండ్రిని, టీచర్ను, సేవకుడును కూడా అయినాను. గొప్ప గొప్ప రాయల్ మనుషులు క్రింద సంతకం చేసేటప్పుడు ఎప్పుడో భగవంతుడు అని రాసుకోరు, స్వయాన్ని లార్డ్ అని రాసుకోరు. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ ఫలానా, నేరుగా శ్రీ అని రాసుకుంటారు. కావున తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఈ దేహాన్ని స్మృతి చేయకండి. మిమ్మల్ని మీరు ఆత్మ అని నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచంలో ఆత్మ, దేహము రెండు పతితంగా ఉన్నాయి. బంగారం 9 క్యారెట్లుగా ఉంటే ఆభరణం కూడా 9 క్యారెట్లదే తయారవుతుంది. బంగారంలోని మిశ్రమం కలుస్తుంది. ఆత్మను ఎప్పుడూ నిర్లేపి అని భావించకండి. ఈ జ్ఞానం మీలో ఇప్పుడు మాత్రమే ఉంది. మీరు అర్ధకల్పం 21 జన్మలకు ప్రాలబ్ధాన్ని పొందుతారు. కనుక ఎంత పురుషార్థం చేయాలి? కానీ పిల్లలు క్షణక్షణం మర్చిపోతారు. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు శిక్షణనిస్తున్నారు. బ్రహ్మ ఆత్మ కూడా వారిని స్మృతి చేస్తుంది. బ్రహ్మ, విష్ణు, శంకర్లు సూక్ష్మవతన వాసులు. తండ్రి మొదట సూక్ష్మ సృష్టిని రచిస్తారు. నిర్వాణ ధామం ఉన్నతమైనది. ఆత్మల నిర్వాణ ధామం అన్నిటికంటే ఉన్నతమైనది. ఒక్క భగవంతుణ్ణే భక్తులందరూ స్మృతి చేస్తారు. కానీ తమో ప్రధానులైనందున తండ్రిని మర్చి రాళ్ళు, రెప్పలు మొదలైన వాటన్నిటినీ పూజిస్తూ ఉంటారు. ఏమేం జరుగుతుందో అంతా డ్రామాలో షూట్ అవుతూ పోతుందని మనకు తెలుసు. డ్రామాలో ఒక్కసారి ఏ షూటింగ్ జరుగుతుందో అదే పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది. మధ్యలో ఏదైనా పక్షి ఎగురుతూ ఉన్నట్లు షూటింగ్ అవుతే అదే మాటి మాటికి రిపీట్ అవుతూ ఉంటుంది. గాలిపటం ఎగురుతూ ఉన్నప్పుడు షూటింగ్ అయ్యింది అంటే మాటి మాటికి అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ డ్రామా కూడా క్షణక్షణం రిపీట్ అవుతూ ఉంటుంది. షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది తయారు చేయబడిన డ్రామా. మీరు పాత్రధారులు. పూర్తి డ్రామాను సాక్షిగా ఉండి చూస్తారు. ఒక్కొక్క సెకండ్ డ్రామానుసారం జరుగుతూ ఉంటుంది. ఆకు కదిలింది అంటే డ్రామా గడిచిపోయింది. అలాగని ప్రతి ఆకు భగవంతుని ఆజ్ఞతో కదులుతుందని కాదు. ఇదంతా డ్రామాలో నిర్ణయమై ఉంది. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. అంతేకాక డ్రామా జ్ఞానాన్ని ఇస్తారు. చిత్రాలు కూడా ఎంత బాగా తయారై ఉన్నాయి. గడియారపు ముళ్ళు సంగం యుగంనే సూచిస్తున్నాయి. ఇది కలియుగ అంతిమం, సత్యుగం ఆదుల సంగం సమయం. ఇప్పుడు పాత ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి. తర్వాత నూతన ప్రపంచంలో ఇవేవి ఉండవు. పిల్లలైన మీరు సదా బాబా
మమ్మల్ని చదివిస్తున్నారు అని మేము ఈశ్వర్య విద్యార్థులమని భావించండి. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజులుగా తయారు చేస్తాను. రాజులు కూడా లక్ష్మీనారాయణను పూజిస్తారు. వారిని పూజలుగా చేయువాడిని నేనే. ఎవరు పూజలుగా ఉండేవారో వారిప్పుడు పూజారులుగా అయిపోయారు. పూజలుగా ఉన్న మేమే పూజారులుగా అయ్యామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా అయితే అలా అవ్వరు. తండ్రి చెప్తున్నారు, నేను పూజారిగా అవ్వను, పూజునిగా అవ్వను. అందువలన నేను హారంను ధరించను, ఇతరులకు ధరింపచేయను. మరి నేనెందుకు పూలను స్వీకరించాలి? మీరు కూడా స్వీకరించరాదు. నియమానుసారం దేవతలకే ఆ హక్కు ఉంది. వారి ఆత్మ శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. పుష్పాలకు వారే హక్కుదారులు. అక్కడ స్వర్గంలో సుగంధభరిత పుష్పాలుంటాయి. పుష్పాలు సుగంధం కొరకే ఉంటాయి, ధరించుకునేందుకు కూడా ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరిప్పుడు విష్ణు కంఠహారంగా తయారవుతారు. నెంబర్ వారుగా మీరు సింహాసనంపై కూర్చోవాలి. కల్పక్రితం ఎవరు ఎంత పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా అంతే చేస్తారు. నెంబర్ వారుగా ఉంటారు. ఫలానా పుత్రుడు చాలా సర్వీసబుల్ అని బుద్ధి చెప్తుంది. ఉదాహరణకి దుకాణంలో పనిచేసేవారు కూడా భాగస్తునిగా అవుతారు, మేనేజర్గా అవుతారు, యజమానిగా కూడా అవుతారు. క్రింద ఉండేవారికి కూడా లిఫ్ట్ లభిస్తుంది. ఇది కూడా అలాగే. పిల్లలైన మీరు కూడా తల్లిదండ్రులను గెలవాలి. తల్లిదండ్రుల కంటే ముందుకు ఎలా వెళ్ళాలి అని మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబా పిల్లల పట్ల శ్రమపడి వారిని సింహాసనాధికారులుగా అయ్యేందుకు అర్హులుగా తయారు చేస్తారు. అందుకే బాబా చెప్తున్నారు, ఇప్పుడు నా హృదయ సింహాసనాన్ని గెలిస్తే భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతారు. నరుని నుండి నారాయణునిగా అయ్యేటంత పురుషార్థం చేయండి. ముఖ్య లక్ష్యం ఒకటే. రాజధాని స్థాపన అవుతూ ఉన్నందున అందులో రకరకాల పదవులు ఉంటాయి. మీరు మాయను జయించేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. పిల్లలు మొదలైన వారిని ప్రీతితో నడిపించండి, కానీ నిమిత్తులై ఉండండి. భక్తి మార్గంలో ప్రభు ఇదంతా మీరు ఇచ్చిందే అని చెప్పేవారు కదా. మీ తాకట్ను మీరు తీసుకున్నారు, మరి ఏడ్చే అవసరమేముంది? కానీ ఇది ఏడ్చే ప్రపంచం. మనుషులు చాలా కథలు వినిపిస్తారు. మోహాజీత్ రాజు కథను కూడా వినిపిస్తారు. వారికి ఎటువంటి దుఃఖం అనుభవం అవ్వదు. ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరో శరీరాన్ని తీసుకున్నారు. అక్కడ ఎప్పుడూ ఏ వ్యాధి మొదలైనవి ఉండవు. సదా 21 జన్మల కొరకు ఆరోగ్యవంతులుగా నిరోగి శరీరం ఉంటుంది. పిల్లలకంతా సాక్షాత్కారం అవుతుంది. అక్కడ ఆచార సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, ఎలాంటి వస్త్రాలను ధరిస్తారు, స్వయంవరం మొదలైనవి ఎలా జరుగుతాయి, ఇవన్నీ పిల్లలు సాక్షాత్కారం చేసుకున్నారు. ఆ ప్రపంచమంతా గడిచిపోయింది. ఆ సమయంలో ఇంత జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు రోజు రోజుకు పిల్లల్లో చాలా శక్తి వస్తూ ఉంటుంది. ఇదంతా డ్రామాలో నిర్ణయమై ఉంది. అద్భుతం కదా. పరంపిత పరమాత్మకు కూడా ఎంత గొప్ప పాత్ర ఉంది. వారు స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో కూడా పైన కూర్చుని నేను చాలా పని చేస్తాను, క్రిందకు కల్పమంతట్లో ఒకసారి మాత్రమే వస్తాను. చాలామంది నిరాకారాన్ని పూజించేవారు కూడా ఉంటారు. కానీ నిరాకార పరమాత్మ వచ్చి ఎలా చదివిస్తారు అనే విషయమే లేకుండా మాయం చేసేసారు. గీతలో కూడా కృష్ణుని పేరు వేసేసారు. కనుక నిరాకారునితో ప్రీతియే తెగిపోయింది. ఇక్కడ పరమాత్మయే వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించి ప్రపంచాన్ని పరివర్తన చేసేసారు. ప్రపంచం పరివర్తన అవుతూ ఉంటుంది. యుగాలు మారుతూ ఉంటాయి. ఈ డ్రామా చక్రాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మనుషులకు ఏమీ తెలియదు. సత్యుగపు దేవీ దేవతల గురించి కూడా తెలియదు. కేవలం దేవీ దేవతల గుర్తులు మిగిలి ఉన్నాయి. కనుక సదా శివబాబా పిల్లలుగా అయ్యామని, వారు మిమ్మల్ని చదివిస్తున్నారని భావించమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. శివబాబా సదా ఈ బ్రహ్మ ద్వారా శిక్షణనిస్తారు. శివబాబా స్మృతిలో చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి గాడ్ ఫాదర్ ఎవరు? వారు తండ్రే కాక టీచర్, సద్గురువు కూడా అయ్యారు. కొంతమంది తండ్రులు తమ పిల్లలకు టీచర్లుగా కూడా ఉంటారు. కానీ తండ్రి గురువుగా అవ్వలేడు. టీచర్గా అవ్వవచ్చు, కానీ తండ్రిని గురువు అని చెప్పరు. వీరు తండ్రి టీచర్గా పనిచేసేవాడు అని అంటారు. అతని హద్దులోని తండ్రి టీచర్.
వీరు బెహద్ తండ్రి టీచర్. మిమ్మల్ని మీరు స్వయాన్ని ఈశ్వర్య విద్యార్థినని భావించిన అహో సౌభాగ్యం. గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు. ఎంత స్పష్టంగా ఉంది. తండ్రి ఎంత మధురమైన వారు. మధురమైన వస్తువు స్మృతి చేయబడుతుంది. ఉదాహరణకి ప్రేయసి ప్రియుల మధ్య ప్రీతి ఉంటుంది కదా. వారు వికారాల కొరకు ప్రీతిని ఉంచుకోరు, పరస్పరం చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆత్మలైన మీకు పరమాత్మని జతలో యోగం ఉంది. బాబా ఎంత ప్రేమ సాగర్లు, జ్ఞాన సాగర్లని ఆత్మ చెప్తుంది. ఈ పతిత ప్రపంచం పతిత శరీరంలో వచ్చి మనల్ని ఎంత శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తే భగవంతుని మహిమను వర్ణించలేము అని మహిమ కూడా ఉంది. క్షణంలో వైకుంఠానికి వెళ్ళిపోతారు. క్షణంలో మనుషుల నుండి దేవతలుగా మారిపోతారు. ఇది ముఖ్య లక్ష్యం. దాని కొరకు చదువును చదువుకోవాలి. గురునానక్ కూడా మలిన వస్త్రాలను శుభ్రం చేశాడని చెప్పరు కదా. లక్ష్యం అనే సబ్బు ఉంది కదా. బాబా చెప్తున్నారు, నేను ఎంత మంచి చాకల్ని. మీ వస్త్రాలను, మీ ఆత్మలను, శరీరాలను ఎంత శుద్ధంగా తయారు చేస్తాను. కావున ఈ దాదాను ఎప్పుడూ స్మృతి చేయకండి. ఈ కార్యమంతా శివబాబాదే. వారినే స్మృతి చేయండి. ఇతని కంటే వారు మధురమైన వారు. భలే మీ కళ్ళకు ఈ బ్రహ్మరథం కనిపిస్తూ ఉండవచ్చు, కానీ మీరు శివబాబాని స్మృతి చేయాలని ఆత్మకు చెప్తారు. శివబాబా ఇతని ద్వారా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి హృదయం అనే సింహాసనంపై విజయం పొందే పురుషార్థం చేయాలి. పరివారంలో నిమిత్తంగా ఉంటూ ప్రీతితో అందరినీ నడిపించాలి. మోహాచితులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, యోగ బలంతో ఆత్మను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. ఈ కనులతో అన్నీ చూస్తున్న ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇక్కడి పుష్పాలను, హారాలను స్వీకరించకుండా సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. ఈరోజు వరదానము. ప్రాలబ్ధం యొక్క కోరికను త్యాగం చేసి మంచి పురుషార్థం చేసే శ్రేష్ఠ పురుషార్థి భవ. ప్రాలబ్ధాన్ని అనుభవించాలనే కోరిక లేని వారిని శ్రేష్ఠ పురుషార్థులు అని అంటారు. ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ స్వచ్ఛత సమాప్తమైపోతుంది. అంతేకాక ఆలోచించే వారిగా అయిపోతారు. ఎవరైతే ఇక్కడే ప్రాలబ్ధాన్ని అనుభవించాలనే కోరికను ఉంచుకుంటారో వారు తమ భవిష్య సంపాదన యొక్క జమను తక్కువ చేసుకుంటారు. అందువలన కోరికకు బదులు మంచి అనే మాటను స్మృతిలో ఉంచుకోండి. శ్రేష్ఠ పురుషార్థులు సదా మచ్చ లేకుండా అయ్యే పురుషార్థం చేస్తారు. ఏ విషయంలోనూ ఫెయిల్ అవ్వరు. స్లోగన్: సాధనాలను కమల్ పుష్పంగా అయి ఉపయోగించండి, ఎందుకంటే అవి మీ కర్మయోగానికి ఫలాలు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. సర్వస్వ త్యాగి పిల్లల్లో ముఖ్యంగా సరళత మరియు సహనశీలత గుణాలు తప్పకుండా ఉంటాయి. అటువంటి పిల్లలు స్వయం హర్షితంగా ఉంటారు, అందరినీ ఆకర్షిస్తారు. వారు పరస్పరం ఒకరికొకరు స్నేహితులుగా అయిపోతారు. ఒకవేళ సరళత లేకుంటే స్నేహం కూడా ఉండదు. ఉదాహరణకి సాకార రూపంలో చూశారు కదా, ఎంత నాలెడ్జ్ఫుల్గా ఉన్నారో అంత సరళ స్వభావం ఉండేది. వృద్ధులకు వృద్ధునిగా, బాలకులకు బాలునిగా ఉండేవారు. అచ్చా, ఓం శాంతి.